హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన దిగువమాగం గ్రామంలో మహాభారతం జరగబోతుంది. కాబట్టి ఈ హరికథ పేరు పూర్ణ భాగవతారి ఏ రోజు ఏ కథ చెప్తుంది అనేది ప్రింటింగ్ చేశాము. కాబట్టి స్పష్టంగా కనబడేలాగా ఉన్నాయి చూడండి. ఈ సెల్ నెంబర్ ఉంది. మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయాలంటే కూడా హరికథలకు రప్పించుకోవాలంటే ఇది చేసుకోవచ్చు. మంచి భాగవతారిని మన పుత్తూరు దగ్గర ఊరది. ఇకపోతే 28/6/25 వ్యాస జననం, 29 భీష్మ ప్రతిజ్ఞ, 30 భీష్మ విజయం, 1వ తేదీ ధృతరాష్ట్ర పాండరాజుల జననం, 2వ తేదీ పాండవ జననం, కర్ణ పాండవ జననం, 3 శ్రీకృష్ణ జననం, 4 కురుపాండవ అభ్యుదయం, 5 హిడింబ బసూర వధ, 6వ తేదీ ద్రౌపది కళ్యాణం. ద్రౌపది కళ్యాణం చాలా బాగుంటుంది. పగులే కాబట్టి చాలామంది రావచ్చు. 7 సుభద్ర కళ్యాణం, 8 రాజసు యోగం, 9 మాన సంరక్షణ, ద్రౌపది మాన సంరక్షణ అండి. ఆ మహాతల్లికి బట్టలు ఇస్తాడు ఆ భగవంతుడు, చాలా బాగుంటుంది. 10వ తేదీ అర్జున తపస్సు, 11 అరణ్య పర్వం, 12 కీచక వధ, 13 ఉత్తర గోగ్రహం, 14 పాండవ సందేశం, 15 కృష్ణ రాయబారం, 16 కురుక్షేత్ర యుద్ధం భగవద్గీత, 17 భీష్మ పతనం, 18 పద్మవ్యూహం రోజు భలే బాగుంటుంది. ఎందుకంటే ఆయన అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయి రాలేక చాలా బాధగా ఉంటుంది. ఆ రోజు కథ చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మంచి ముఖ్యమైన ఘటన కాబట్టి ఆ రోజు తప్పకుండా వినాలి, తప్పకుండా చూడాలి. అభిమన్యు యుద్ధం అంటే చాలా గొప్పది. మళ్ళీ వచ్చి పద్మవ్యూహం, కర్ణమోక్షం, 19 కర్ణమోక్షం, 20 దుర్యోధన వధ పట్టాభిషేకం, 20వ తేదీకి అయిపోతుందండి. 23కి 28 ప్రారంభమయ్యి రేపు నెల 23కి అయిపోతుంది. కాబట్టి ఈ పత్రిక చూసుకొని అందరూ ఆహ్వానులుగా రావాలని కోరుకుంటూ, ఇకపోతే ఎవరన్నా ఇంత పెద్ద భారతం చేయాలంటే డబ్బులు కొంత కష్టమే కదా, లక్షలు కావాలి కదా. అందుకని మీరు ఎవరైనా విరాళాలు ఇచ్చేటుంటే నేను చెప్పే నెంబర్కి పంపినారంటే నేను ఎత్తపోయి మీ పేర్లు చెప్పి చదివిస్తాను. 7842738636 సరస్వతి. ఓకే.